అనగా అనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా వర్గం కాదుపో అన్నవి. దానితో మాట్లాడటం కూడా మానేశాయి. ఇంకా నక్క ఏమి చేస్తుంది? అక్కడ తన ఆటలు సాగవు కనుక అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగళి వానితో స్నేహం చేసుకుంది. పాపం ఆ మంగళి చాలా మంచివాడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషి లాగా తీయతీయగా మాట్లాడేది. అది నిజమని మంగళి నమ్మాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఒకసారి నక్క మంగళితో ఇలా అన్నది. మంగళి మామ, మనం పళ్లతోట వేసుకుంటే ఎలా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకుని డబ్బులు చేసుకోవచ్చు. పాపం మంగళికి ఆ మాటలు వినేసరికి నోరు ఊరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడా గుమ్మడిపాదులు, దోసపాదులు పెట్టాడు. మంగళి, అతని భార్య కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్లు. నక్క పైన కర్రపెత్తనం చేస్తూ కాపలా కాస్తున్నాను అనేది. కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది. నక్క రాత్రంతా మేలుకుని కడుపు నిండా పళ్ళు తినేది. ఒక పండుగాని కాయగాని కనపడనిచ్చేది కాదు. ఒకనాడు మంగళి, నక్క బావా, తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడివి? వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగళి నమ్మాడు. ఇంతలోనే వానాకాలం వచ్చింది. మంగళి నక్కను పళ్ళు అడిగాడు. వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి అన్నది నక్క. చలికాలం వచ్చాక అడిగితే పిచ్చివాడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలు ఉంటాయి. ఎండాకాలంలో అడుగు అని అంది నక్క. ఇలా ఏదో ఒక సాకు చెబుతూ మంగళిని ఒక కాయ కూడా తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు కాశాయి. ఒకరోజు రాత్రి నక్క అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని నక్కలు అన్నింటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి ఒట్టి పట్టినాన్ని తిని మిగిలినవి తెంచి కొరికి మట్టిలో పారేసి పడుకున్నాయి. పాపం మర్నాడు ఉదయం మంగళి వచ్చి తోట చూసి ఏడ్చేశాడు. చెట్టుని ఒక్క కాయ కూడా లేదు. ఒక మూలన మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది ఆకులు మూసి ఉండటం వలన కనిపించడం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలి అనుకున్నాడు మంగళి. ఇంట్లో నుండి మంగళి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనిపించకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంట్లో నిద్రపోయాడు. మర్నాడు తీరిగ్గా నక్క పచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తుంది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు ఇదివరకే పాదు చేశాయి. తోట అంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనిపించింది. నక్క ఒక్కసారిగా గుమ్మడికాయ మీద దూకింది. ఇంకేముంది, దాని ఒళ్లంతా తెగి రక్తం కారడం మొదలైంది. కాళ్లు ఈడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చుంది. చాలాసేపటి వరకు రక్తం కారుతూనే ఉంది. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకూడదని మనసులో అనుకున్నది. మంగళిని తిట్టుకుంది. ఎన్ని తిట్టినా, ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? రక్తం కారకుండా ఉంటుందా? రక్తం కారటం ఆగిన తరువాత బయలుదేరదాం అనుకున్నది. కాని ఆ రక్తం ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. నక్కకి మంగళి మీద కోపం వచ్చింది. నన్ను ఇక్కడి నుంచి బయటకు రాని వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం